అమెరికాలో పెళ్లి చేసుకోవడం, అమెరికాలో పెళ్లి కాస్త పెటాకులైపోవడం, విడాకులు తీసుకోవడం, విడిచిపెట్టేయడం కామన్. ఏమిటి విడాకులు తీసుకోవడం కామనా? అందరూ తాగుతున్నారు కాబట్టి నేను తాగుతున్నాను. తాగనివాడు ఎవడు చెప్పండి? ఈ రోజుల్లో కామన్ అండి. భార్యతోనే కాకుండా ఎవరో ఒక స్త్రీతో, పరాయి స్త్రీతో ఏదో ఒక రిలేషన్ అనేది కామన్ అండి. లంచం పుచ్చుకోవడం కామన్ అండి. లంచం ఇవ్వడం కామన్ అండి. డబ్బులు ఇచ్చి ఉద్యోగం సంపాదించడం కామన్ అండి. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవడం కామన్ కదండి. నలుగురు చేస్తే ఆ నలుగురు చేసేదాన్ని నువ్వు చేసినట్లయితే అది కామన్. నలుగురు విడాకులు ఇస్తుంటే వాళ్ళతో పాటు నువ్వు విడాకులు ఇస్తే అది కామన్. నలుగురు పేకాట ఆడుతూ ఉంటే వాళ్ళతో పాటు నువ్వు పేకాట ఆడితే అది కామన్. అందరూ చేసినంత మాత్రాన పాపము ఎప్పటికీ పరిశుద్ధము కానే కాదు. మర్చిపోకండి. సహోదరి సహోదరులు జాగ్రత్తగా వినండి. అందరూ పాపం చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు నువ్వు పాపం చేయటం కామన్, కానీ అది ఆత్మీయత కానే కాదు. అందరూ తప్పు చేస్తున్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించటమే అది ప్రత్యేకమైన జీవితం.